హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక ఓల్డ్ డెడ్ ఓచ్కి సంబంధించిన ఎల్సిడి లేదా ఎల్ఈడి అవ్వచ్చండి, నాకైతే తెలియదు దాన్ని ఓపెన్ చేస్తే కానీ. సో ఈ మానిటర్ మనం ఈరోజు అయితే రీస్టోర్ అయితే చేద్దామండి. దీన్ని అయితే నేను వెయిటేజ్ అంటే తూకం ప్రకారం అయితే నేను కొనుగోలు అయితే చేశాను. మనకు కేజీ లెక్కన అమ్ముతూ ఉంటారండి. మనకు కేజీ 100 నుంచి 150 రూపీస్ వరకు దీనికి ఛార్జ్ అయితే చేస్తారు. ఎలక్ట్రానిక్స్కి కొంచెం డిమాండ్ అయితే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ దగ్గర మనం రిటర్న్ కొనుక్కోవాలంటే మన దగ్గర తీసుకునేటప్పుడు అయితే చాలా తక్కువకి తీసుకుంటూ ఉంటారు. సో ఈరోజు నేను మీకు దీంట్లో నేను ఎల్సిడి మానిటర్ అలాగే కొన్ని డీసీకి సంబంధించిన మోటార్స్ అవి నేను తీసుకున్నాను అండి. అవన్నీ కూడా బ్యాగ్లో ఉన్నాయి. మొత్తం టోటల్ కలిపి 13 కేజీలకు మనం ఒక మానిటర్ ఒకటి వచ్చేసి మనకు 5 కేజీస్ వరకు ఉంటుందండి. సో ఈరోజు వీడియోలో దీన్ని పూర్తిగా అయితే టేర్ డౌన్ అయితే చేద్దామండి. అలాగే దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ అలాగే రిపేర్ చేసి రీస్టోర్ కూడా మనం పూర్తిగా అయితే చేద్దాం. వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే దీన్ని క్లీన్ చేయాలి అలాగే రిపేర్ చేయాలి, మళ్ళీ మనం బిల్డ్ అయితే చేయాలి కనుక టైం తీసుకుంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు అయితే చూడండి. సో మనం తీసుకున్న మానిటర్ అయితే పూర్తిగా అయితే క్లీన్ అయితే చేసామండి. సో మనకు తెచ్చినప్పటికీ ఇప్పటికి కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంది. మనకు కొత్త మానిటర్లు అయితే తయారైతే చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని టెస్ట్ అయితే చేద్దామండి. అలాగే దీనికి పవర్ కేబుల్ అయితే లేదు. సో మనం ఓల్డ్ సామాను షాప్లో అయితే తీసుకున్నాం కనుక పవర్ కేబుల్ అయితే లేదు. సో ఈ కేబుల్ అయితే నేను ఒకటి 2 పిన్ కేబుల్ అయితే తీసుకున్నాను అండి. ఈ 2 పిన్ కేబుల్ని మనం మానిటర్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. సాధారణంగా మనకు 3 పిన్ కేబుల్స్ అయితే ఉంటాయి. ఈ మానిటర్కి 2 పిన్ ఉందండి. ఛార్జింగ్ లైట్స్కి సంబంధించిన కేబుల్ని అయితే నేను దీనికైతే యూజ్ అయితే చేస్తున్నాను. అలాగే వీజే కనెక్షన్ అండి ఇది. మనం ఇప్పుడైతే వీజే ఇవ్వకూడదు, మనకు మానిటర్ పనిచేస్తుందో లేదో తెలియదు కనుక ఈ 2-వే సాకెట్ని పవర్కి కనెక్ట్ చేసి స్విచ్ అయితే ఆన్ చేయండి. అలాగే మనకు బాటమ్ సైడ్లో ఒక ఎల్ఈడి బల్బ్ ఉంటుంది, అలా ఇక్కడే స్విచ్ అయితే ఉందండి, దీన్ని ఆన్ చేయండి. సో మనకి ఇది డిస్ప్లే అనేది ఆన్ అవ్వట్లేదు. సో దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఓపెన్ చేసి రిపేర్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. 90% వరకు మనం రిపేర్ అయితే చేద్దామండి. ఎందుకంటే దీంట్లో సంబంధించిన మదర్ బోర్డ్స్ కావచ్చు లేదా పవర్ సప్లై సర్క్యూట్ కావచ్చు, మనకు సపరేట్గా బోర్డ్స్ అయితే ఉన్నాయండి. వేరే బోర్డు ఏదైనా దీంట్లో ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం. కాంపోనెంట్స్ రిపేర్ అయితే కనుక మనం ఈజీగా అయితే కాంపోనెంట్ రిప్లేస్ చేసి మానిటర్ని అయితే రీబిల్డ్ అయితే చేద్దామండి. పవర్ సాకెట్ని రిమూవ్ చేసేయండి. సో దీన్ని మనం ఇప్పుడు డిజేబుల్ అయితే చేయాలండి. కింద ఒక స్క్రూ అయితే ఉంది, స్క్రూని రిమూవ్ చేయండి. తర్వాత మనం సైడ్ ఉన్న బెజల్ని ఓపెన్ అయితే చేయాలండి. ప్రతి ఎల్సిడి మానిటర్కి కూడా మనకు ఈ ఫ్రంట్ కేసింగ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. అలాగే మనకు చుట్టూ ఏమైనా స్క్రూస్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. అలాగే కొన్ని మానిటర్లకి పక్క సైడ్ కూడా స్క్రూలు ఇస్తూ ఉంటారు, చెక్ చేసుకోండి. సో ఈ మానిటర్కి ఎటువంటి స్క్రూస్ లేవు. దీన్ని ఈ విధంగానే రిమూవ్ అయితే చేయాలి.
ఈ విధంగా రిమూవ్ చేసే టైంలో మనకు ఎల్సీడీకి కేబుల్ అయితే ఉంటుందండి. అలాగే ఎల్సీడీ యొక్క బ్యాక్ లైట్స్కి సంబంధించిన ఒక కేబుల్ అయితే ఉంటుంది. ఇలా 2 కేబుల్స్ ఉంటాయి. ఈ 2 కేబుల్స్ మీరు ముందుగా రిమూవ్ అయితే చేయాలి. అప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఉన్న డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న 2 క్లిప్స్ని దగ్గరగా జరిపి కేబుల్ని అయితే కిందకి మూవ్ అయితే చేయండి. మీకు వైర్ అనేది డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది. అలాగే ఇంకొక కేబుల్ వచ్చేసి ఇటు సైడ్ అయితే ఉందండి. ఓకే, మనం ఎల్సీడీని అయితే రిమూవ్ అయితే చేసాం. దీని యొక్క మదర్ బోర్డ్ అవి కూడా, ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా దీంట్లో అయితే ఉంటాయండి. ఎక్కడ స్క్రూస్ అయితే లేవు. ఓకే, మనం బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రేమ్ అయితే ఓపెన్ చేద్దాం. ప్లాస్టిక్ క్లిప్పే కనుక ఓపెన్ అయిపోవచ్చు. ఓ, ఓకే, దీని మదర్ బోర్డ్ ఇదండి. సో ఇది వచ్చేసి మదర్ బోర్డు. ఇది వచ్చేసి మనకు పవర్ సప్లై సంబంధించిన యూనిట్ అండి. సో ప్రజెంట్ మనకు డిస్ప్లే అనేది ఆన్ అవ్వలేదు కనుక దీని యొక్క ఫీజు అలాగే డయోడ్స్ని చెక్ చేసుకోవాలండి. ఈ 2 చెక్ చేసుకున్న తర్వాత మదర్ బోర్డులు మనం రీప్లేస్ చేయాలో లేదా కాంపోనెంట్స్ అయినా చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో ముందుగా దీని యొక్క ఫీజు అలాగే డయోడ్స్ని అయితే చెక్ చేసుకోండి. బజర్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూటీ చూడండి, మనకు పవర్ సప్లై సంబంధించిన దాని పక్కన ఒక ఫీజ్ అయితే ఉంటుంది. 240 volts 4 amps సంబంధించిన ఫీజ్ అయితే ఉందండి. ఈ ఫీజ్ మనం టెస్ట్ అయితే చేయాలి. సో మనకు పవర్ రావట్లేదు అంటే ముందుగా ఫీజ్ని చెక్ చేసుకోవాలండి. ఎల్సీడీ కేబుల్ రిమూవ్ అయితే చేస్తున్నాను. మనకు లైట్స్ అవి బ్యాక్ లైట్ ఇండికేటర్స్ సంబంధించిన కేబుల్ అండి ఇది. మనకు ఎల్ఈడి యొక్క మానిటర్కి బ్యాక్ సైడ్ లైటింగ్ వస్తుంది అంటే ఈ కేబుల్ నుంచి వెళ్ళిన పవర్ ద్వారా మనకు లైట్స్ అనేవి ఆన్ అవుతుంటాయండి. ఈ కేబుల్ని అయితే రిమూవ్ చేసాం. అలాగే ఎల్సీడీ ఈ కేబుల్ని కూడా మనం రిమూవ్ అయితే చేద్దాం. ఓకే, ఓకే, మనకు బోర్డు అయితే ఓపెన్ అయితే చేస్తామండి. ముందుగా మనం దీని యొక్క పవర్ సప్లై యొక్క ఫీజ్ అయితే చెక్ చేసుకోండి. సో దీంట్లో వచ్చేసి మనకు ఫీజ్ అయితే ఇదండి. ఈ ఫీజ్ యొక్క కంటిన్యూటీని టెస్ట్ అయితే చేయండి. ఓకే, ఒకసారి మళ్ళీ రివర్స్ చేసి కూడా చెక్ చేయండి. ఓకే, మనకు ఫీజ్ అనేది పనిచేస్తుంది. అలాగే ఫీజ్ తర్వాత మనకు పవర్ సప్లై వచ్చేసి కెపాసిటర్. ఓకే, ఈ
కెపాసిటర్ కూడా చెక్ చేయండి. మనకు కెపాసిటర్ చెక్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ రివర్స్ చేసినప్పుడు దీనికి వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఒక సైడ్ నుంచి పెరుగుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ అయితే మనకు 0 చూపిస్తూ ఉంటుంది. చూడండి, అలా చెక్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ 465 అయితే వచ్చింది. దీని యొక్క ప్లస్ మైనస్ 2 మార్చినప్పుడు దీనికి ఎటువంటి వాల్యూ అయితే రాకూడదు. సో మనకు 1 మీద ఉండిపోయింది. సో ఈ కెపాసిటర్ అనేది వర్కింగ్లో ఉందండి. ఈ విధంగా కెపాసిటర్స్ని అయితే చెక్ చేసుకోవాలి. దాని పక్కన ఉన్న డయోడ్ని కూడా చెక్ చేసుకోండి. ఇది IN 4007 డయోడ్ అండి. మనకు డయోడ్ అనేది మనకు వన్ సైడ్ నుంచి పవర్ అయితే వెళ్తూ ఉంటుందండి, రెండో సైడ్ నుంచి పవర్ అయితే వెళ్ళకూడదు. సో ఒక సైడ్ నుంచి అయితే పవర్ వెళ్ళలేదు, ఇంకొక సైడ్ చెక్ చేద్దాం. ఓకే, పవర్ వెళ్తుంది. ఈ డయోడ్ అనేది పనిచేస్తుందండి. అదేవిధంగా పక్కన ఉన్న డయోడ్స్ అలాగే దీని పక్కన ఉన్న రెజిస్టర్లు అన్నీ కూడా ప్రతి కాంపోనెంట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏ కాంపోనెంట్ పని చేయట్లేదు ఆ కాంపోనెంట్ని రీప్లేస్ అయితే చేద్దామండి. 15. ఓకే, దీంట్లో ఒక డయోడ్ అయితే పోయిందండి. దీంట్లో ఉన్న ఒక డయోడ్ అయితే డెడ్ ఉంది. డెడ్ అయిపోయిన డయోడ్ని అయితే నేను రీప్లేస్ అయితే చేశాను. అలాగే దీంట్లో నేను మదర్ బోర్డ్ని కూడా రీప్లేస్ అయితే చేశానండి. ఆల్రెడీ నేను టెస్ట్ అయితే చేశాను. ఓల్డ్ మదర్ బోర్డ్ అయితే పనిచేయలేదు. దానికోసం నేను ఈ మదర్ బోర్డ్ని ఓపెన్ చేసి ఇంకొక మదర్ బోర్డ్ని అయితే ఫిక్స్ అయితే చేశాను. సో వీడియో లెంత్ అనేది ఎక్కువ అవడం వల్ల మీకు చూపించలేదండి. మదర్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని కాస్ట్ మీకు 500 రూపీస్ అలా ఉంటుంది. మోడల్ బట్టి మారుతూ ఉంటుంది. అలాగే మనకు పవర్ సప్లైలో ఒక డయోడ్ ఒక మదర్ బోర్డ్ని అయితే రీప్లేస్ చేశాను. మనం ఇలా ఓల్డ్ ప్రోడక్ట్ తీసుకునే టైంలో కొన్ని కాంపోనెంట్స్ పనిచేస్తాయండి, కొన్ని కాంపోనెంట్స్ పనిచేయవు. సాధారణంగా మనకు ఇలా తీసుకునే వస్తువులన్నీ కూడా ఏదో ఒక ఎలక్ట్రానిక్ స్టోర్కి వెళ్ళి వస్తాయి కనుక సాధ్యమైనంత వరకు వాళ్ళు పనిచేసే కాంపోనెంట్ వాళ్ళు అయితే తీసుకుంటారు. సో సాధ్యమైనంత వరకు మనం రీప్లేస్ అయితే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కాంపోనెంట్స్ మనం రిపేర్ చేసిన అవ్వ కనుక మనం మదర్ బోర్డు అయితే మదర్ బోర్డు అలాగే పవర్ సప్లై బోర్డు అయితే పవర్ సప్లై బోర్డు రెండు అయితే రిప్లేస్ చేయాలి. మెయిన్గా దీంట్లో మనకు ఎల్ఈడి మానిటర్ అయితే కరెక్ట్గా ఉండాలండి. అది కరెక్ట్గా ఉన్నంత వరకు మనం ఎన్నైనా రిప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఆన్ ఆఫ్ స్విచ్ యొక్క ప్లగ్ సాకెట్ అండి, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయండి. అలాగే దీని యొక్క రిబ్బన్ కేబుల్ అండి, మదర్ బోర్డ్కి బ్యాక్ సైడ్ అయితే ఫిట్టింగ్ చేయాలి. అలాగే మానిటర్ యొక్క ఎల్ఈడి కనెక్షన్ అండి ఇది. సో దీన్ని పవర్ సప్లైకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో మనకు ఎల్ఈడి 12 వోల్ట్స్ ఉంటుంది, అలాగే 5 వోల్ట్స్ కూడా ఉంటుంది. ఈ పవర్ సప్లై సాకెట్కి దీన్ని కనెక్ట్ అయితే చేయాలి. ఒకవేళ మీకు బ్యాక్ లైట్స్ సంబంధించిన లైట్స్ కానీ వెలగకపోతే ఇక్కడ మనకు వోల్టేజ్ అనేది వస్తుందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవాలండి. అలాగే కొన్ని టైమ్స్లో మనకు ఎల్ఈడి అనేది బల్బులు మాడిపోతూ ఉంటాయి. అటువంటిప్పుడు మనం ఎల్ఈడి రిబ్బన్ కేబుల్ని రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం దీన్ని కనెక్ట్ అయితే చేద్దాం. ఒకసారి మనం మానిటర్ ఆన్ అవుతుందో లేదో చెక్ చేసి అప్పుడైతే మనం తిరిగి బిగిందామండి. 90% పనిచేస్తుందండి. ఎందుకంటే మనం మదర్ బోర్డ్ మెయిన్గా మార్చేసాం కనుక పవర్ సప్లైలో ఇంకా కంప్లైంట్ అయితే ఉండదు. చూడండి, మనకు లైట్స్ అయితే ఆన్ అవని మీరు మానిటర్ ఓపెన్ చేసి చూపించాలి. చూడండి, మనకు మానిటర్ లైటింగ్ అనేది వచ్చింది. అలాగే మనకు కేబుల్ నాట్ కనెక్టెడ్ అని వచ్చిందండి. సో అంటే మనకు ఎటువంటి వీజీకి సంబంధించిన విజువల్స్ మనం దీనికి కనెక్ట్ చేయలేదు కనుక మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, మనకు 90% అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం దీన్ని తిరిగి బిగిద్దామండి.
దీంట్లో వైర్లకు సంబంధించి ప్లాస్టర్స్ ఉన్నాయి కదా, ప్లాస్టర్స్ అన్నీ కూడా యథావిధిగా మీరు అంటించండి. ఎందుకంటే మనకు కేబుల్స్ అనేవి వేరే ప్లేస్కి వెళ్ళకుండా ఉంటాయి, లేదంటే మనకు ఈ చుట్టూ ఉన్న ఫ్రేమ్ కనెక్ట్ అవి డిజిబుల్ అయితే అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఈ రిబ్బన్ కేబుల్ని అయితే కనెక్ట్ అయితే చేసేయండి. ఓకే, ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మీరు యథావిధిగా దీన్ని అమర్చుకోండి. అలాగే మనకు బ్యాక్ సైడ్ ఒక స్క్రూ అయితే ఉంది కదా, ఈ స్క్రూని కూడా టైట్ చేయండి. దీని యొక్క ఆన్ ఆఫ్ స్విచ్ ఇదండి, లైట్ కూడా దీంట్లోనే ఉంది. ఓకే, ఈసారి మనం టెస్ట్ అయితే చేద్దాం. మనం ఫైనల్గా అయితే మనం రీబిల్డ్ చేసాం. పవర్ కనెక్షన్, అలాగే VGA కనెక్షన్ అండి, కంప్యూటర్ యొక్క VGA కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. మనకు ఈ మానిటర్ దొరికింది కానీ మానిటర్ యొక్క స్టాండ్ అయితే మనకు మిస్ అయిపోయింది. ప్రజెంట్ స్టాండ్ అయితే లేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు స్టాండ్ కానీ ఉందేమో ఒకసారి వెతుకుదాం అక్కడ. ఓకే, మనం ఫైనల్గా అయితే మనం LCD మానిటర్ రీస్టోరేజ్ చేసాం. ఇది LCD LED అన్నది మనం ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. ఓకే, దీని మోడల్ నెంబర్, ఇది కంపెనీ వచ్చేసి ఓచ్ అండి. అలాగే దీని మోడల్ నెంబర్ వచ్చేసి E970SW అండి. ఇక్కడ మనకు విండోస్ 8 కంపాటబుల్ అని ఉంది. ఒక ప్లగ్ని కనెక్ట్ చేసి అలాగే కంప్యూటర్ని కూడా మనం ఆన్ చేసి టెస్ట్ అయితే చేద్దాం. ఆన్. ఓకే, మనకు కింద లైట్ అయితే వెలిగింది. అలాగే మనకు స్క్రీన్ మీద కూడా ఓచ్ అని వచ్చింది, మీరు గమనించే ఉంటారు. చూడండి, మనకు డిస్ప్లే అయితే ఆన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం కంప్యూటర్ని అయితే ఆన్ చేసి టెస్ట్ చేద్దాం. దీని VGAకి సంబంధించిన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయేమో తెలుస్తుంది. ఓకే, మనకు ఆన్ ఉందండి. విండోస్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతూ ఉంది. గెటింగ్ విండోస్ రెడీ. ఓకే, బాలాజీ వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, మనకు LCD మానిటర్ అయితే రీస్టోర్ అయితే అయిపోయిందండి. ఈ విధంగా మీరు రిపేర్ అయితే చేసుకోవాలి. నేను తీసుకున్నాను కదా అని మీరు కూడా ఇటువంటి ప్రోడక్ట్స్ అయితే తీసుకోకుండా, నేనంటే అక్కడ చెక్ చేసుకుని 90% రిపేర్ అవుతుంది అనుకుంటేనే నేను తీసుకుంటూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.